హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్లు ఎండుకట్టి చేపల పులుసు చేసుకుందాము. బాండీ పెట్టాము, ఆయిల్ వేసి పసుపు వేసుకున్నాం. కోడిగుడ్లు వేసుకుని వేపుకుందాం. అందులోనే పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వేపుదాము. పచ్చిమిరకాయలు వేసాము. గుడ్లు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు గుడ్లు పక్కకి తీసేసుకుందాము. ఉల్లిపాయలు వేపుకుందాం. ఇప్పుడు ఉప్పు సాల్ట్ కూడా వేసేసుకొని వేపుకుంటే కొంచెం ఉల్లిపాయలు కొంచెం మెత్తగా మగ్గుతాయి. ఇప్పుడు ఇగోండి చేపలు, దాన్ని కొంచెంసేపు అవి శుభ్రం చేసుకొని నానబెట్టేసుకుంటే దాని స్కిన్ వచ్చేస్తుంది. స్కిన్ లాగేసి ఇగోండి ఇవి కూడా వేసేసి చేపలు వేసేసాం. తర్వాత గుడ్లు కూడా వేసేస్తున్నాము. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఒక స్పూన్ కారం పట్టింది. ఇప్పుడు కలుపుకుందాం అన్ని బాగా కలిసేలాగా. ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాము, ఇది కూడా వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా వేసేసాము. ఇప్పుడు కలుపుకుందాం, బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. నేను కొంచెం పులుసు కొద్దిగా దగ్గర పడింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని అన్ని బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ తీసి చూశాను. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. అలా 2 నిమిషాలకు ఒకసారి మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి కోడిగుడ్లు ఎండుకట్టి చేపల పులుసు రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.